ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే శ్రావణ్ గారు. నమస్తే ఉషా గారు. మైండ్ఫుల్ మిలీనియర్ పార్ట్ 17 గురించి మాట్లాడుతూ ఉన్నాం. మనం రెగ్యులర్గా మాట్లాడేదే డిసిప్లిన్. మీరు అంటూ ఉంటారు మన షూట్ 2 అంటే 2 o'clock స్టార్ట్ అవ్వాలి, 3కి అయిపోవాలి. డిసిప్లిన్ దానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఎప్పుడైతే ఒక వర్క్ని డిసిప్లిన్గా చేస్తూ ఉంటుంటామో దానికి వచ్చే సాటిస్ఫాక్షన్ కావచ్చు, దానికి వచ్చే రిజల్ట్ కావచ్చు, అది వేరు. అసలు టయానికి పనులు అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. దాన్ని డిసిప్లిన్ అంటూ ఉంటాం. మనిషికి ఎప్పుడైతే ఆ డిసిప్లిన్ ఉంటుందో ఏదైనా సాధించవచ్చు. ఒక మనిషి సక్సెస్ఫుల్ అయ్యారు అంటే అందులో మేజర్ పాత్ర డిసిప్లిన్కి అండ్ దాంతోపాటు సెల్ఫ్ అవేర్నెస్ కలిగి ఉండడం వల్ల వస్తూ ఉంటుంది. ఏ విధంగా దాన్ని డెవలప్ చేసుకోవాలి అంటారు. చాలామంది స్ట్రెస్, యాంగ్జైటీల వల్ల అనుకునే టైంకి రీచ్ అవ్వలేరు, అనుకునే టైంకి ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయలేరు, అనుకున్నంత లాభాలని వ్యాపారంలో చూడలేరు. దానివల్ల డిసిప్లిన్ అనేది పోతూ ఉంటుంది, నమ్మకాలు పోతూ ఉంటాయి. ఏ విధంగా దాన్ని బిల్డ్ చేయాలి? ప్రపంచవ్యాప్తంగా నేను మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అందరి జీవితాల నుంచి చదివానండి. ఒక 100 మెంబర్స్ నుంచి చదివా. అందరూ అంటే అది అతిశయోక్తి అనిపిస్తుంది. టాప్ 100 పీపుల్ నుంచి చూస్తే ఒక టాప్ 3లో ఉండేవి ఏవైనా ఉన్నాయా, వాళ్ళు అంత పైకి తీసుకెళ్ళాయి అంటంలో వాటిలో ఖచ్చితంగా డిసిప్లిన్ అనేది. ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నారు చూసారా 2 కంటే 2 అని. నాకు ఇది ఎలా అంటే ఈ వ్యక్తిని చూస్తే గుర్తొస్తుంది అనమాట. ఈ వ్యక్తి పేరు మైకేల్ ఫిలిప్స్. ఇతను స్విమ్మర్. ఇతనికి 23 ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. అండ్ ఓవరాల్గా మెడల్స్ ఏంటంటే 28 ఒలింపిక్ మెడల్స్. మనం వారంలో ఒక్కరోజు సెలవు కావాలి మనకి అనుకుంటాం కదా. ఆయన వారానికి ఒక రోజు కాదు, నెలకు ఒక రోజు కాదు, సంవత్సరానికి ఒక రోజు కాదు, 5 సంవత్సరాల పాటు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా 5 సంవత్సరాలు పనిచేశాడు. రోజు 6 నుంచి 8 గంటలు స్విమ్మింగ్ చేశాడు కాబట్టే ప్రపంచంలో ఎవరు కని విని ఎరుగని, అసలు ఊహించలేని గోల్డ్ మెడల్ సాధించుకున్నాడు. కన్సిస్టెన్సీకి మారుపేరు. అతని రికార్డ్ ఎవరు దగ్గర కూడా తీసుకురాళ్ళు. అతను ఒక ఎలా అంటే స్విమ్మింగ్లో ఒక గాడ్ ఫాదర్ లాగా అయిపోయాడు. ఎవరైనా సరే నేను స్విమ్మర్ అవ్వాలి అనుకుంటే మైకేల్ ఫిలిప్స్ ఫోటో పెట్టుకుంటారు. ఒక స్విమ్మింగ్ కాదు, మనం చూస్తుంటే విరాట్ కోహ్లీ ఒక 2008లో ఒక చబ్బీ బాయ్గా ఉండి ఒకసారి తను మిర్రర్లో చూసుకొని ఇలా ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ ఉండకూడదు అని చెప్పి, డిసిప్లిన్గా ఉండాలని చెప్పి తాను మార్చుకొని ఒక అద్భుతమైన డిసిప్లిన్ పర్సన్గా అయ్యారు. అలాగే సచిన్ టెండూల్కర్ గారు చిన్న వయసు నుంచే ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటూ ఒక అద్భుతమైన స్థాయికి గాడ్ ఆఫ్ క్రికెట్కి వెళ్ళాడు. తర్వాత వారెన్ బఫెట్ గారు డిసిప్లిన్ కన్సిస్టెన్సీ అని చెప్తారు. ఎలాన్ మస్క్, యూ నేమ్ ఇట్, యూ టేక్ ఎనీ పర్సన్ నేమ్, ఈవెన్ జాకీ చాన్ నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి. అంతెందుకండి, రీసెంట్గా నేను కలిసిన చిరంజీవి గారు కూడా వాళ్ళు టైం కంటే టైంకి కలవాలి, టైంకి ఈ పని అయిపోవాలి. ఇంత సక్సెస్ చూసిన తర్వాత కూడా పొద్దున్నే 6:30కి అనుకుంటే 6:30కి 7ంటికి షూట్కి వెళ్ళిపోవాలి. 5ంటికి లేస్తారు, లేచి వాళ్ళ పనులు చూసుకుంటారు, గార్డెనింగ్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఏవైతే విషయాలు ఉంటాయో వాటి మీద వర్కౌట్ చేస్తూ ఉంటారు, ఎక్సర్సైజ్ చేసుకుంటారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, వాళ్ళకి ఏవైతే హెల్త్ని బెటర్ చేస్తాయో వాటి మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. అయితే యూనివర్సల్ లా ఆఫ్ సక్సెస్ చూసుకుంటే ఖచ్చితంగా డిసిప్లిన్ అనేది ప్రైమరీ, బేసిక్. కానీ మనం ఎందుకు దాని మీద ఫోకస్ చేయలేకపోతున్నాం? మనకు తెలుసు డిసిప్లిన్ అనేది ఒక మనిషిని అంత స్థాయికి తీసుకెళ్తుంది అని, కానీ ఎందుకు డిసిప్లిన్ చేయలేము? ఎందుకంటే చాలామంది డిసిప్లిన్ అనే దాన్ని నెగిటివ్గా చూస్తారు. ఎవరైనా డిసిప్లిన్గా ఉండు అంటే అమ్మో డిసిప్లినా అనే నెగిటివ్గా చూస్తూ ఉంటారు. అసలు యాక్చువల్గా డిసిప్లిన్ అనేది సూపర్ పాజిటివ్ వర్డ్. ఎగ్జాంపుల్ చెప్తా. ట్రాక్ మీద వెళ్తుంది. ట్రైన్ అలా వెళ్తూ ఉండగా ఎప్పుడు ఇదే ట్రాక్ మీద వెళ్తున్నాం, ఇంత డిసిప్లిన్ ఎందుకు, సరదాగా ట్రాక్ పక్కకి వెళ్తానంటే ప్రాణాలు పోతాయి. లేదు, ఒక గాలిపటం అలా ఎగురుతూ ఉంటుంది, దానికి ఒక థ్రెడ్ ఉంటుంది. గాలిపటం అని నాకు థ్రెడ్ వద్దు, నేను ఇంకా హైట్ ఎగురుతానని చెప్పేసి అందనుకో, ఒకసారి థ్రెడ్ని కట్ చేసేస్తే ఏమవుతుంది? అది వెళ్ళి అప్పటి వరకు ఎగురుతుంది, కానీ వెళ్ళి ఎక్కడో చెట్ల దగ్గర లేకపోతే కరెంటు తీగలకో ఉండిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఒక డాగ్ ఉంది. ఏంటి, ఒక ట్రైనింగ్ డాగ్ ఇస్తారు కదా, మిలిటరీ డాగ్స్ ఉంటాయి. మిలిటరీ డాగ్స్ని విపరీతంగా ట్రైనింగ్ చేస్తారు, వాటిని డిసిప్లిన్లో పెడతారు. నార్మల్ కుక్కలు ఉన్నాయనుకోండి, వాటికి అసలు డిసిప్లినే ఉండదు. ఇలా బాల్ వేసి అంటే అది వెళ్ళి టైర్ మీద టాయిలెట్ పోస్తుంది. అదే ఒక కుక్కని మిలిటరీ డాగ్ని వేస్తే ఒక బాల్ ఇసిరితే వెళ్ళి బాల్ తీసుకుని వస్తుంది. దానికి బెల్ట్ వదిలేస్తారనుకోండి, దానికి టైం ఇస్తారు, 1 minute నువ్వు ఎంజాయ్ చేయాలంటే అది ఎలా తిరిగి ఎంజాయ్ చేసుకుని మళ్ళీ వచ్చి వీళ్ళ దగ్గర కూర్చుంటుంది. అంటే డిసిప్లైన్ ఉన్న పర్సన్ ఏంటో తెలుసా, ఎక్కడ ఎంజాయ్ చేయాలి, ఎక్కడ ఎంజాయ్ చేయకూడదు, ఎంత ఎంజాయ్ చేయాలి, ఎంతవరకు ఉండాలి అనే దానికి తెలుస్తుంది.
ఇంకా ఏం చెప్తారంటే గొప్ప వాళ్ళు, డిసిప్లిన్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ గోల్స్ అండ్ అకాంప్లిష్మెంట్. అంటే నువ్వు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి డిసిప్లైన్ అనేది బ్రిడ్జ్ లాంటిది. ఇంకొకటి ఏంటంటే డిసిప్లైన్ నాట్ జస్ట్ డిటర్మైన్స్ సక్సెస్ బట్ డిటర్మైన్స్ హౌ లాంగ్ యూ కెన్ స్టే సక్సెస్ఫుల్. సక్సెస్కి మాత్రమే కాదు, ఆ సక్సెస్ని నిలబెట్టుకోవడానికి, ఆ సక్సెస్ని సస్టైన్ చేసుకోవడానికి డిసిప్లిన్ అనేది అంత బాగా ఉపయోగపడుతుంది. మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం, సూపర్ సక్సెస్ సాధించిన తర్వాత వాళ్ళు డిసిప్లైన్గా ఉండలేక ఇంకా నా అంత తోడు లేడు, ఇగో వచ్చేస్తుంది. ఎన్నో మనం మాట్లాడుకున్నాం, భగవద్గీతలోని శ్లోకాలు కూడా మనం మాట్లాడుకున్నాం. లేజినెస్ అయిపోయి వీటన్నిటిని పట్టించుకోరు. కానీ ఎవడైతే కన్సిస్టెంట్గా డిసిప్లైన్గా ఉన్నాడో వాడు అనుకున్న లక్ష్యాలు సాధించాడు. 10 పెట్టేసుకుంటారు. ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది, నేను జిమ్కి వెళ్తా, నేను హెల్తీ ఫుడ్ తింటా, నేను ఇది చేస్తా అది చేస్తా అని 10 పెట్టేసుకుంటారు. 10 పెట్టుకోవద్దు, ఒక్క సింగిల్ పెట్టుకోండి. నేను రోజు ఒక 45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తా, అదొక్కటే. ఇంకా నువ్వు నీకు నచ్చింది తిను, నీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళు, ఏదైనా చేసుకో. కానీ భూమి అడి తిరిగినా ఇడి తిరిగినా నువ్వు 45 నిమిషాలు మాత్రం అది చేయాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లోనూ చేయాల్సిందే. యోగా అనుకున్నావు, ఏది జరిగినా సరే నువ్వు యోగా 6 గంట చేయాల్సిందే, ఆ హెల్తీ ఫుడ్ తినాల్సిందే, లేదు బ్రీతింగ్ మీద ఫోకస్ చేయాల్సిందే, మెడిటేషన్ చేయాల్సిందే అని ఒకటి పెట్టుకోండి. ఈ వర్క్ అయ్యేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళను అనేది డిసిప్లైన్ పెట్టుకుంటే అందరూ అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. నేను గొప్ప వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పా కదా, నేను ఎంతమందివి చదివానంటే లైఫ్లో వాళ్ళందరూ డిసిప్లైన్ వాళ్ళ ఇంటర్వ్యూలు చూడండి, ఫోకస్, డిసిప్లైన్, హార్డ్ వర్క్, ప్యాషన్ ఇలాంటి పదాలే కనిపిస్తూ ఉంటాయి. సక్సెస్ అవ్వడానికి చాలా మార్గాలు ఉండొచ్చు, కానీ ఒక మనిషి ఫెయిల్ అవ్వడానికి డిసిప్లైన్ లేకపోతే ఫెయిల్ అయిపోతాడు. సో చాలామంది అడుగుతున్నారు శ్రవణ్ గారు, అంటే 7 రోజుల్లో లైఫ్ చేంజ్ అయ్యేలా, కెరియర్లో కొత్త మార్పులు తీసుకొచ్చేలా మన సెషన్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది? 7 రోజులు అసలు ఏం చెప్తారు, ఎవరెవరు అటెండ్ అవ్వచ్చు, సబ్జెక్ట్ ఏముంటుందని తెలుసుకోవాలనుకుంటున్నారు, ఒకసారి దాని గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 7 డేస్లో మనం ఏ టాపిక్స్ మాట్లాడుకుంటాం అనేది నేను ఇక్కడ చూపిస్తానండి. రీఇగ్నైట్ యువర్ డ్రీమ్స్. అంటే మనందరికీ కొన్ని లక్ష్యాలు ఉంటాయి, కళలు ఉంటాయి, కానీ వాటిని అచీవ్ చేసుకోవడానికి మనకి ఎక్కడో ఏదో ఆపుతూ ఉంటుంది. అందుకని మైండ్ సెట్ మీద మనం ఫోకస్ చేస్తాం. సక్సెస్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలా మనం బిల్డ్ చేసుకోవచ్చు, అండ్ అలాగే మంచి హ్యాబిట్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటాం. అలాగే మనకు అందరికీ భయాలు ఉంటాయి, లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి, మన మీద మనకి డౌట్స్ ఉంటాయి, అండ్ అలాగే వాయిదా వేస్తూ ఉంటాం. వీటన్నిటిని ఎలా బ్రేక్ చేయాలి, మనకు ఎప్పుడో చిన్నప్పుడు కొన్ని బ్యాడ్ మెమరీస్, ఎవరో తిట్టినా లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోయినా, పేరెంట్స్ టాక్సిక్ రిలేషన్షిప్లో ఉండటం వల్ల పిల్లల మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అలాంటి బ్యాడ్ మెమరీస్ని కూడా ఎలా రిమూవ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా మనం మాట్లాడతాం. టైంని, ఎనర్జీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఫోకస్ని అండ్ మెమరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాగే గ్రాటిట్యూడ్ అండ్ ఫర్గివ్నెస్, కృతజ్ఞతతో మనం ఉంటున్నామా, థ్యాంక్ యూ మనం చెప్పుకుంటున్నామా, మనం ఎంతో అద్భుతంగా ఉన్నాం కదా. ముందు అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే ప్రజెంట్ స్టేట్ మనకేముంది అనే దాని గురించి అర్థం చేసుకోవటం గురించి. కానీ హెల్త్ లైఫ్ ఎప్పుడు చెప్తున్నా, హెల్త్లో ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్. ఫిజికల్ లైఫ్ ఒకటే కనిపిస్తుంది, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ కనపడదు. దాన్ని ఎలా బెటర్ చేసుకోవాలి, అలాగే ఫినాన్షియల్ లైఫ్ని ఎలా బెటర్ చేసుకోవాలి, రిలేషన్షిప్ లైఫ్ని ఎలా బెటర్ చేసుకోవాలి, బిజినెస్ అండ్ కెరియర్ లైఫ్ని ఎలా బెటర్ చేసుకోవాలి. అలాగే 1/3 ఆఫ్ లైఫ్ మనం పడుకుంటాం, 24 గంటలు 8 గంటలు పడుకుంటున్నాం, కానీ 8 గంటలు మనం అసలు ఆనందంగా పడుకుంటున్నామా, డీప్ స్లీప్లో మనం ఉన్నామా? ఎప్పుడైతే మనం ప్రాపర్గా పడుకున్నామో మన బ్రెయిన్లో నుంచి టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. డయాబెటీస్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, డిఫరెంట్ డిసీజెస్ని మనం తగ్గించుకోవచ్చు ప్రాపర్గా మనం నిద్రపోతే. సో అందుకని స్ట్రెస్, స్లీప్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటాం. సెల్ఫ్ అవేర్నెస్, మన గురించి మనం తెలుసుకోవాలి, మన బిలీఫ్స్ ఏంటి, మన సెల్ఫ్ కంట్రోల్ని ఎలా బెటర్ చేసుకోవచ్చు, సెల్ఫ్ డిసిప్లిన్ ఎలా బెటర్ చేసుకోవాలి అనే వాటి గురించి మాట్లాడుతాం. అండ్ ఫైనల్గా వీటి మధ్యలో మనం మెడిటేటివ్ సెషన్స్ ఉంటాయి, కొంచెం మంత్ర చాంటింగ్స్ ఉంటాయి, సో మ్యూజిక్ థెరపీస్ కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం కుదిరితే, టైం కుదిరితే. సో వీటన్నిటి గురించి మాట్లాడుకుంటాం. సో ఎవరైతే ఈ టాపిక్స్లో బెటర్ అవ్వాలనుకుంటున్నారో, అది స్టూడెంట్స్ అయినా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా సరే, మీరు జాబ్ చేస్తున్నారా, హౌస్ వైఫా, ఎవరైనా సరే, ఈ టాపిక్స్ మనకి ఫౌండేషన్ లాంటివి. సో ఇవి లేకుండా ఏ మనిషి సక్సెస్ అవ్వలేడు, ఆనందంగా ఉండలేడు, డబ్బులు సంపాదించలేడు. అందుకని దీన్ని ఎంతో రీసెర్చ్ చేసి, ఎన్నో బుక్స్ చదివి, ఎన్నో కోర్సెస్ నేను అటెండ్ అయ్యి లక్షలు ఖర్చు పెట్టుకొని దీన్ని మనం ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి, తెలుగు వాళ్ళకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంలో నేను ఈ కోర్సుని ఒక 360 డిగ్రీస్లో నేను డిజైన్ చేశానండి. ఓకే, సో ఎవరికైనా సరే అటెండ్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు 7 రోజుల్లో జీవితానికి సరిపడా మార్పులు ఏం చేసుకోవాలో క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా అదే నేను ఎప్పుడు చెప్పేది. ఒకవేళ మీకు ఇవన్నీ అటెండ్ అయ్యి నేను చెప్పినట్టు చేసి మీకు రిజల్ట్స్ కనపడలేదా,
డబల్ మనీ ఇచ్చేస్తాను. ఇది ఫీజు కూడా మనం ఎందుకు పెడుతున్నామో చెప్తున్నానండి. మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు 300 రూపాయలు కడితే 300 రూపాయలు తగ్గట్టు తినాలి అని అనుకుంటాం. అదే ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇన్ని ఐటమ్స్ పెట్టేసుకుంటారు, తర్వాత అక్కడ పడేస్తారు, వేస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీని క్రియేట్ చేయాలనేది సక్సెస్ అవ్వడానికి మేజర్ థింగ్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. ఒక మంచి హస్బెండ్గా ఉన్నా సరే, ఎవరిలాగైనా సరే బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్. అది పెంచడానికే మనం ఒక నామినల్ ఫీజు తీసుకుంటాం. అండ్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక సినిమా ఎలాగైతే ఎంజాయ్ చేస్తారో కలిసి చూసి నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.